ములుగు జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు తాడ్వాయి, మేడారం అడవుల్లో సుడిగాలికి నేలకొరిగిన వృక్షాలను ఆ ప్రాంతాన్ని ఈటెల పరిశీలించారు. వర్షాలకు నేలమట్టమైన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు. వరదల కారణంగా దుర్భర పరిస్థితి అనుభవిస్తున్న ప్రజలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అవన్నీ పడిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో కేవలం అనౌన్స్ చేసిన తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇప్పుడు దాకా రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారులు ఫీల్డ్ మీదకి పంపించి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇళ్ళల్లో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా అసెస్ చేసి తక్షణమే సాయం అందించాలని కోరుతాను. మేము కేంద్ర హోంమంత్రి గారితో, అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడలేదు. ఇవాళ బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు ఖమ్మంలో. కాబట్టి ఇలా మేము కూడా ఇక్కడికి పర్యటిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా రైతాంగాన్ని ఆదుకోవడం ఎక్కడుందని చెప్పి మేము కోరడం జరిగింది. ఇవాళ ఏదో ఆంధ్రకు ఒక రకంగా, తెలంగాణకు ఒక రకంగా సంకుచితవాదులు ఇవాళ ఈ రాజకీయాలే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రజాక్షేమం కోరిన వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు తప్ప